యేసు నామములో మీ అందరికీ శుభములండి. ఈ వేకువజాము ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఉండి ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఇలాగ ప్రార్థించుకోవడం దేవుడికి ఇష్టం. ప్రతిరోజు దేవుని యొక్క పాదాలు పట్టుకోవటం ఎంత బాగుంటుంది. వేకువజామున ఆయన ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. డాడీ అని పిలిచి ఆయన ఒడిలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. ఆ మనస్సు ఎంత తేలికవుతుందో, ఆ హృదయం ఎంత బాగుంటుందో ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. మతములో ఉన్నవారికి ఇవి అర్థము కాదు, మార్గములో ఉన్నవారికి ఇవి అర్థమవుతాయి. అందుకే ఈ హృదయము చాలా విలువైనదండి. ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి, ఈ మనసును కాపాడుకోవాలి. హృదయమును ఎవరైతే కాపాడుకుంటారో ఆ హృదయములో గొప్ప సందడి జరుగుతుంది. జీవితంలో హృదయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో 367 సార్లు ఈ హృదయం గురించి మాట్లాడతాడు. 367 సార్లు హృదయం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే హృదయానికి అంత ప్రాధాన్యత ఉన్నది. సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్టుగా హృదయం గురించి బైబిల్లో 367 సార్లు రాయబడింది. అంత మాత్రమే కాదు నా ప్రియమైన స్నేహితులారా, అదే బైబిల్ అంటది నీ హృదయాన్ని కాపాడుకో అన్నిటికన్నా సామెతల గ్రంథం 4:23 రాయబడుతుంది. అన్నిటికన్నా హృదయాన్ని కాపాడుకో. హృదయం అంటే ఏమిటో చాలామందికి తెలియదు. హృదయం అంటే శరీరంలో ఒక అవయవం మాత్రమే కాదది, అది గుండె మాత్రమే కాదది. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన భావోద్వేగాలు లేక మన విశ్వాసముకు అదొక కేంద్రం. హృదయము ఏదో దేవుడు పెట్టినటువంటి గుండె అనే ఆలోచన కాదు. దానిలో నుంచే ఆలోచనలు పుట్టుకొస్తాయి, దానిలో నుంచే కొన్ని నిర్ణయాలు బయటకు వస్తాయి, దానిలో నుంచే విశ్వాసం బయటకు వస్తుంది, దానిలో నుంచే కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది. అంటే దాన్నే భావోద్వేగాలు అంటారు. నేను అంటాను, ఈ ఉదయకాల సమయంలో దేవుడు పై రూపాన్ని చూడడు, అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. సమూయేలుతో అంటాడు కదా, 1 సమూయేలు 16:7 నేను హృదయాలను పరిశీలించేవానంటూ యెహోవా హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆదికాండంలో అంటాడు కదా 6:5 నరుల హృదయము చెడిపోయిందట. నరుల హృదయము చెడిపోయింది. చెడిపోయిన హృదయముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడట. మనిషి హృదయం పాడైపోయింది. ఈరోజు ఆ హృదయాన్ని బాగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మత్తయి సువార్త 5:8 అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని. ఈ శుద్ధి అవ్వట్లేదు, శుద్ధి చేసుకోవాలి మనం. శుద్ధి ఎవరి దగ్గర అవుతుంది? హృదయం. ఏ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే హృదయం శుద్ధి అవుతుంది. గుండెలో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఆ 4 ఛాంబర్స్ ఎక్కడైనా బ్లాక్ వస్తే స్టంట్ వేస్తారు. కానీ హృదయంలో ఆలోచన శుద్ధి చేయడం ఏ డాక్టర్ వల్ల కుదరదు, ఏ కార్డియాలజిస్టు, వాస్కులర్ సర్జన్ చేయలేడు. అవి ఎవరి హృదయాన్ని శుద్ధి చేయగలరంటే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే శుద్ధి చేయగలడు. ఈ హృదయము పాపముతో నిండిపోయింది. ఇర్మియా గ్రంథం మనం గమనిస్తాం, 17:9-10 చూస్తాం.
హృదయము చెడిపోయింది, పాపముతో నిండుకుంది. ఇది శుద్ధ అవ్వాలి. శుద్ధ అవ్వాలంటే దేవుడి దగ్గరికి రావాలి మనిషి. ఈ హృదయము పాడైపోయింది. హృదయంలో కకావికలమైన సంగతులు, భావోద్వేగాలు రావడానికి కారణం హృదయము సరైన ఆలోచనలోకి వెళ్ళపోవటం. నా ప్రియమైన స్నేహితులారా, జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీ హృదయం ఎలా ఉన్నదని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. హృదయము దేవుడితో మనము కలిసి ఉండాలి, దేవుడితో మనం ముడిపెట్టుకుని ఉండాలి, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుడి యొక్క ఆలోచనలు మనం ఎరగాలి. దేవుడు ఆలోచనలు ఎవరైతే ఎరుగుతారో వారి హృదయం అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది, వారి నైజం చాలా బాగుంటుంది. హృదయంలో నుంచి వెలువడేదే నిజమైన జీవితం. శరీరంలో వెలువడేది నిజమైన జీవితం కాదు. మనస్సులో నుంచి ఏదైతే అవుతుందో అదే నిజమైన జీవితం. శరీరము నటిస్తుంది, హృదయం నటించదు. హృదయం ఏం చేస్తుంది అంటే, అందుకే దేవుడు లోపల ఇన్నర్ మనస్సాక్షిని పెట్టినాడు. ఆయన మనస్సాక్షిని పెట్టినాడు. మనస్సు చెప్పేస్తుంది ఇది తప్పు, ఇది రైట్ అని. అందుకే హృదయంలో నుంచి వచ్చేదే నిజమైనటువంటి జీవితం. ఆ మాటలు మనము చాలాసార్లు నేర్చుకున్నాం. మీ హృదయాన్ని అన్నిటికంటే గొప్పగా కాపాడుకోండి. ఎందుకంటే జీవిత ప్రవాహం అందులో నుంచే వస్తుంది, జీవిత విధానం అందులో నుంచి వస్తుంది. జీవితంలో మన హృదయంలో నుండే ఉద్భవిస్తుంది. ఏ కోరికైనా, ఏ సమస్య పరిష్కారమైనా, లేకపోతే ఏ తప్పు చేయాలన్నా, ఏ రైట్ చేయాలన్నా హృదయమే చెప్తుంది. కాబట్టి ఆ హృదయాన్ని బహుగా కాపాడుకోవాలి. నిజ జీవితం, నిజ నైజం హృదయంలో నుంచి వస్తుంది. నిజ నైజం, మన నైజము హృదయంలోనే తయారవుతుంది, శరీరంలో కాదు. మన నటక, మన చూపు, మన మాట, నైజము హృదయంలో తయారయ్యి బయటకు వస్తుంది. నీ హృదయం ఏది నిండుతుందో అదే చేస్తాం. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. నా ప్రియమైన స్నేహితులారా, మనం నిజంగా ఎవరమో హృదయంలోనే ఉంటుందట. మనం నిజంగా ఎవరమో హృదయంలో ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నాను, మన హృదయము దయ చూపిస్తే దేహమంతా దయగానే ప్రవర్తిస్తుంది. ఏమండి, అది దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. మన హృదయం కోపంతో నిండుతుంది, మన దేహం అంతా కోపంతో నిండుతుంది. హృదయం కోపంతో నిండిందనుకోండి, కళ్ళు కోపంగా కనబడతాయి, మన దేహం అంతా కోపంగా కనబడుతుంది. అందుకే హృదయం ప్రేమతో నిండిందా, దేహం అంతా ప్రేమతో నిండుతుంది. హృదయం అంతా పాపంతో నిండిందా, దేహం అంతా పాపంకే పరిగెడుతుంది. హృదయము కోపము, హృదయము పాపము ఏది నింపబడిందో అదే చేతలుగా మారుతుంది. అందుకే హృదయము చాలా విలువైనది. ఈ శ్రేష్టమైన మాటలు ఎవరు వినడానికి ఇష్టపడట్లేదు. ఏదో కాలక్షేపంగా అయిపోతుంది సమాజం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన దేహాన్ని కాదు. దేహము పనిచేసేదే హృదయం ద్వారా. కాబట్టి మన బాధ, ప్రేమ, శాంతి అన్నీ హృదయంలో నుంచి అనుభవిస్తాం. దేవుడు ప్రేమించే శక్తి హృదయంతోనే ఉంచాడు. బాధపడే స్థలం కూడా అదే, హృదయమే బాధపడుతుంది. మనసు బాధపడిందండి అంటారు, శరీరం బాధపడింది అనరు. అంటే బాధపడే స్థలము కూడా హృదయమే, పాపము చేసే హృదయం కూడా స్థలం కూడా హృదయమే, మన భావోద్వేగాలు తయారు చేసుకునే కేంద్రము కూడా హృదయమే. అందుకే హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన శాంతిని కోరేది కూడా హృదయమే. కాబట్టి మనము ఆ హృదయాన్ని కాపాడుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి. మన విశ్వాసం కూడా హృదయంలోనే తయారవుద్ది, శరీరంలో కాదు. చర్చికి వచ్చేసినంత మాత్రాన మన విశ్వాసం ఉన్నట్టు కాదు. హృదయంలో విశ్వాసం, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ప్రార్థన వింటాడు, నా దేవుడు నా మనవి ఆలకిస్తాడని ఎక్కడ తయారవుతుంది? హృదయంలోనే. మన విశ్వాసము తయారయ్యే కేంద్రము కూడా హృదయమే. కాబట్టి మనం అలగెళ్ళాలి. హృదయముతో విశ్వాసం ఉంచి
ఆయన నీతిని పొందుకుంటాం మనం. ఇలాగ చాలా విషయాలు చెప్పుకుంటూ మన జీవితాన్ని గడపచ్చు. నేను అంటాను, మన జీవితంలో హృదయము ఒక అద్భుతం, ఒక శ్రేష్టమైనది. ఆ గుండె, ఆ మనస్సు, అది కాపాడుకుని జీవితంలో హృదయం అన్నిటికంటే గొప్పదని మనం గమనించాలి. హృదయం అన్నిటికంటే గొప్పదని ఆలోచించాలి. ఈ హృదయంలో నుంచి కదా మన ఆలోచనలు, మన నిర్ణయాలు, ఇందాక చెప్పుకున్నట్టుగా మన భావోద్వేగాలు, అలాగే మన విశ్వాసము ఈ కేంద్రం నుంచి వస్తాయని గమనించాలి. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనిషిని శరీరాన్ని చూడని గమనించాలి. హృదయంలో ఉండే ప్రేమ, ద్వేషము, విశ్వాసము, భయము, ఆశ, ఆత్మవిశ్వాసము అన్నీ అందులో నుంచే ప్రారంభమవుతాయి. ఆశ కూడా హృదయంలో నుంచే. ఏదో జరుగుతుందట, నాకు దేవుడు ఇది చేస్తాడట. ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలోనే. ఆశ, ఆత్మవిశ్వాసం, నేను ఎలాగైనా బాగుపడతాను, నేను ఏదైనా సాధిస్తాను. ఎక్కడ తయారవుద్ది? హృదయంలోనే. అంటే ప్రేమ అందులోనే, ద్వేషం అందులోనే, విశ్వాసం అందులోనే, భయము అందులోనే, ఆశ అందులోనే, ఆత్మవిశ్వాసము అందులోనే. అందుకే హృదయం శుద్ధిగా ఉంటే మన జీవితం వెలుగుగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే హృదయం నుండి మాటలు, చర్యలు హృదయంలో నుంచి వస్తాయి కాబట్టి. మన హృదయంపై ఆధారపడి ఉంటుంది మన జీవితం. దేవునితో సంబంధం హృదయం మీద ఆధారపడి ఉంటుంది. హృదయాన్ని కాపాడే మార్గాలు దేవుడు మనతో చెప్పాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మన హృదయం కాపాడబడుతుంది. ప్రార్థన చేస్తే, ప్రార్థనా జీవితం ఉంటే మన హృదయం కాపాడబడుతుంది. క్షమించే మనసు ఉంటే మన హృదయం కాపాడబడుతుంది. శాంతిని కావాలని కోరుకుంటే మన హృదయంలో అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ నడిపించువాడుగా ఉండాలని హృదయం అనుకుంటే నీ దేహమంతా గొప్పగా మారిపోతుంది. అవును ప్రియులారా, దావీదు చాలాసార్లు పశ్చాత్తాపడ్డాడు ఒక చిన్న పొరపాటుకి. ఆ పశ్చాత్తాపపు హృదయమే దేవుని ఆకర్షించింది. నా హృదయానుసారుడట. దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు. అంటే హృదయాన్ని గెలుచుకున్నాడు. దేవుడు హృదయం ఏమిటో మనిషికి హృదయంలోకి వస్తే చాలండి, మనిషి హృదయం దేవుడి హృదయంగా మారిపోతుంది. నా హృదయానుసారుడు దావీదు. అవును, మనం కూడా ఆ మాదిరికి పోవాలి. నేను నిజముగా దేవుని ప్రేమిస్తున్నానా అంటే ఆయన హృదయాన్ని గెలుచుకోవటం. నా హృదయంలో ఏమైనా పాపాన్ని దాచుకున్నానంటే పాపం తీసుకోవటమే దైవ లక్షణం. ఈ విధముగా మనం సాగిపోవాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హృదయాన్ని కాపాడుకుందాం, జీవితాన్ని వెలుగుగా మార్చుకుందాం. దేవుడు మన బాహ్యాన్ని కాదు హృదయాన్ని చూస్తాడని ప్రతి క్షణం అనుకుందాం. అప్పుడు మన జీవితంలో ఒక నూతన జీవితం ప్రారంభమవుతుంది. ఈరోజే 367 సార్లు హృదయం గురించి చెప్పాడంటే హృదయానికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నేర్పుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు విన్న వారందరూ ధన్యులు. రేపు ఆదివారం ఇక్కడ 2 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం 7 గంటలకు, రెండోది 9:30 గంటలు. సమయానికే రండి. సమయాన్ని పాటించడం హృదయంలోనే ప్రారంభం అవ్వాలి. నేను వెళ్ళాలి అనుకోవాలి హృదయంలో. 9:30 అంటే 9:30, 7 అంటే 7 అనే హృదయంలో నువ్వు అనుకుంటేనే ఇక్కడ రాగలవు. అందుకే నీ భావోద్వేగాలను ట్యూన్ చేసేది హృదయమే కాబట్టి దాని మీద ఎక్కువ మనసు పెట్టు. అలా దాంట్లో నుంచి జీవించు, అది నీకు మేలు చేస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.